నర్సాపురం గ్రామం. నా పేరు కేవి రమణారెడ్డి. మా పొలంలో ఈ హైవే వేసినందువల్ల చాలా పొలం 30 ఎకరాల దాకా పోయి ఉన్నది. దానికి మాకు ఇంతవరకు డబ్బులు ఏమి ఇవ్వలేదు. దానికోసం మేము ఆర్డీఓ, కలెక్టర్, ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఉన్నాము. కానీ ఇష్టం అంటున్నారు కానీ ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. పన్నెండు సంవత్సరాలు అవుతుంది. కానీ కాలం ఏమో జరిగిపోతుంది కానీ మాకేమో డబ్బులు ఇవ్వలేదు. తిరిగి మేము తిరగలేక నిలబడిపోయినాము. కాబట్టి కావందరూ దయచేసి మాకు ఏదైనా మా నష్టపరిహారం ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. పొలాలు దాని మీదనే మేము బ్రతుకుతున్నాము. వరి, పత్తి వేసుకొని అది పోయింది. ఇప్పుడు మేము అందువల్ల మాకు ఏదైనా నష్టపరిహారం కట్టివ్వవలసిందిగా కోరుతున్నాము. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నర్సాపురం వెంకటరెడ్డిని మాట్లాడుతున్నాను. మాకు నేషనల్ హైవేకి మాది చాలా పొలాలు పోయాయి. మేము అప్పటి నుంచి మేము పోరాటం తిరుగుతా ఉన్నాం. 12 సంవత్సరాలు అయింది. ఎంఆర్ఓకి, కలెక్టర్కి అన్ని అర్జీలు ఇచ్చాము. మాకు ఇప్పుడు ఏది ఫినాన్సలేదు. మేము రైతు సంఘం తిరుగుతూనే ఉన్నాం. మాకేమి ఇవ్వలేదు. మా పేద రైతులకి అందరికీ ఒక్క రైతుకి మాత్రం ఇచ్చారు. మాకేమి ఇవ్వలేదు. పేరు లక్కు కృష్ణప్రసాద్. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఆత్మకూరు మండలం నర్సాపురం గ్రామ రైతుల అభ్యర్థన మేరకు సుమారు 12 సంవత్సరాల క్రిందట నెల్లూరు ముంబై రహదారి నేషనల్ హైవే 67 నిర్మాణం సమయంలో నర్సాపురం రైతుల పొలాలను వాళ్ళ అనుమతులు లేకుండానే ఆక్రమించారు. ఈ సర్వే చేసే సమయంలో రైతుల్ని పిలవకుండా రోడ్డు నిర్మాణం అయిన తర్వాత వాళ్ళు సాగు చేసుకున్న భూమి వైశాల్యం తగ్గిన తర్వాత వీళ్ళు రైతు సంఘాన్ని కోరగా దీని మీద నెల్లూరు జిల్లా కలెక్టర్ వారితోటి ఆత్మకూరు ఆర్డీఓ, ఎంఆర్ఓతో సంప్రదించగా రోడ్డు వేసేటప్పుడు మీరు మౌనంగా ఎందుకున్నారు, ఇప్పుడు ఎందుకు వచ్చారు అని అడిగాడు కలెక్టర్ గారు నేరుగానే. ఆ రోజు నేషనల్ హైవే అధికారి అనిల్ కుమార్ రెడ్డి అని అతనితో సంప్రదించాం. ఆ రోజు ఆక్యుపై చేశాము, కొంతమందికి ఇవ్వాలని లిస్టు కూడా తయారు చేశామండి అని చెప్పాడు. ఆ తర్వాత ఎన్ని వివరాలు సేకరించిన మీదట కలెక్టర్ గారు వాసిలి గ్రామం నుంచి నర్సాపురం రైతుల పొలాలు ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకు సర్వే జరిపి 26 మంది రైతులకు ఎంతెంత ఒక్కొక్కరికి విస్తీర్ణం రోడ్డు నిర్మాణంలో పోయిందో సర్వే జరిపి లెక్క కట్టారు. ఈ సర్వే జరిపిన తర్వాత సర్వే నివేదిక ఇవన్నీ ఇచ్చి కూడా 3 సంవత్సరాలు దాటింది. నేషనల్ హైవే అధికారులకి, ఆత్మకూరు రెవెన్యూ అధికారుల నుంచి ఇంతమంది రైతులకి వాళ్ళ రికార్డులు వెరిఫై చేసి ఒక్కొక్క రైతుకి ఇంత భూమి రోడ్డు నిర్మాణంలో కోల్పోయారు, నష్టపరిహారం ఇవ్వమని చెప్పని నివేదిక ఇంతవరకు పంపలేదు. సుమారు 10-15 సార్లు నెల్లూరుకు కానీ, ఆత్మకూరుకు కానీ, ఆత్మకూరుకు కలెక్టర్ వచ్చినప్పుడు కానీ రైతులతోటి అనేక సందర్భాల్లో రైతుని కలెక్టర్ గారిని కలిసి అభ్యర్థించాం. అయితే ఇంతవరకు ఆ రకమైనటువంటి నష్టపరిహారం ఇచ్చే దిశగా అధికారులు ఏ చర్యలు చేయలే. చేవూరు రామకృష్ణారెడ్డి అనే రైతు కోర్టుకు వేసిన తర్వాత ఆయనకి 42 సెంట్ల పొలం రోడ్డు నిర్మాణంలో పోయిన తర్వాత ఆయనకి 11,64,000 రూపాయలని నష్టపరిహారంగా ఇచ్చారు. దీని అర్థం ఏమవుతుంది? నష్టపరిహారం కావాలంటే న్యాయస్థానాలకు పోవాల్సినటువంటి పరిస్థితి. పేద రైతులు, మెట్ట పొలాలు ఇక్కడ ఉండేది, అక్కడక్కడ మాగాని సరిగా నీళ్లు అందవు, ఉన్న పొలం కోల్పోయి నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అండగా ఉండి అనేక పర్యాయాలు వీళ్ళకి రెవెన్యూ అధికారులతోటి భేటీ కూడా అయ్యాం. అయినా ఇంతవరకు ఏ రకమైనటువంటి సమాచారం ఇవ్వకుండా ఉన్నారు. అందుకని ఈసారైనా రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పి ప్రకటిస్తున్నారు. మంత్రివర్యులు ఆత్మకూరు నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఉన్నారు. ఈ వివరాలన్నింటినీ ఆర్డీఓ గారితోటి, ఎంఆర్ఓ కార్యాలయంలో ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకుని నర్సాపురం గ్రామ రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం.